హాయ్ అండి. ఇది ఇవాళ గెస్ట్‌లొచ్చారు. అంటే మా ఆడపడుచు గారు వాళ్ళిద్దరూ వచ్చారు. ఈ వీడియోలో వాళ్ళిద్దరిని చూపిస్తాను. అలాగే కోకోపీట్ గురించి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈవిడ మా చిన్న ఆడపడుచు గారు. మా వారి వాళ్ళ చెల్లెలనమాట. ఇలా గోంగూర కోసుకుంటా ఆవిడ కొంచెం మాట్లాడారు. హాయ్. నిజంగా చాలా నీట్‌గా ఉందమ్మా నీ గోంగూర. ఒక్క పురుగు గాని ఏమీ లేకుండా చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇక్కడ చెప్తున్నారనమాట. ఫ్రెష్‌గా ఉంది. పురుగులు అవి ఏమీ లేవు. బావుంది అనేసి. అలాగే ఇక్కడైతే మనకి వేసవికాలం వచ్చింది గదా! బాగా వడిలిపోయినట్లు అయిపోయిందండి. మాకైతే ఇంకా మిడ్ వేసవిలో ఉన్నట్టు ఎండలైతే ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా, ఆర్గానిక్‌గా పండించి చేశావు అనేసి చెప్తున్నారనమాట వీడియో. అయితే ఇక్కడ ఈవిడ మా పెద్ద ఆడపడుచు గారు. అంటే మా వారు వాళ్ళ అక్కగారనమాట. బాగున్నాయి. ఈటిల్ని ఇలా యూజ్ చేయడం బాగుంది అనేసి అన్నీ చూస్తున్నారు. అన్నీ ఒకే మొక్కలు పెట్టావు అనేసి కూడా అంటున్నారు. ఇందులో పుదీనా పెడితే బాగుంటుంది. రాదేమో అని ఆగి పుదీనా ఇసుక నేలేసి పెడితే పుదీనా బాగుంటుంది. ఇదిగోండి ఇలా తీసుకెళ్తున్నావు అన్నీ ఏదో తీసుకో అనేసి చెప్పి నుంచున్నారనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయిపోయింది. ఇక్కడ ఇది వంగ మొక్క అనుకున్నారు. అది ఎర్ర ఉమ్మెత్త అనమాట. అక్కడ అలాగే లక్ష్మీ తులసి, కృష్ణ తులసి కూడా ఉన్నాయి. అవి 2 రెడీ చేసుకో కార్తీక మాసానికి అని చెప్తున్నారు. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది కోకోపీట్ యూనిట్‌కి వెళ్ళానండి. అయితే ఇక్కడ నర్సరీ ఉంటదనమాట. ఆ నర్సరీలో ఇలాగ కోకోపీట్‌ని కూడా ఇస్తారు వాళ్ళు. ఐ మీన్ అమ్ముతారు. ఇది కేజీ రూ. 10 ఈ కోకోపీట్ అనేది. ఇది ఏంటంటే కోకోపీట్‌ని మనం ఇప్పుడు డైరెక్ట్‌గా తయారు చేసిన తర్వాత వాడేయకూడదండి. మినిమమ్ అది 2, 3 నెలలనేది కొంచెం మాగడం అంటారు కదా! దాన్ని రంగు అనేది మారిపోవాలనమాట. వీళ్ళైతే ఇలాగ ఒక యూనిట్ తయారు చేసి దాన్ని కేజీల లెక్కనైతే సేల్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ వీళ్ళకి రావి చెట్టు ఒకటుంటది. రావి చెట్టు కింద ఇలాగా ఒక నెట్టులాగా వేశారనమాట. అంటే ఒక చోట అనేది పెట్టి రోజు దానికి వాటరింగ్ అనేది ఇస్తారంట. దానివల్ల ఏమవుతదంటే కోకోపీట్ అనేది ప మనం తయారు చేసినప్పుడు ఉన్న అది కొంచెం రఫ్‌గా ఉంటది కదా! కోకోపీట్. ఆ రఫ్‌నెస్ తగ్గి స్మూత్‌నెస్ వస్తది. దాంతోటి మనకి మొక్కలు వేసుకోవడానికి అనువుగా ఉంటదనమాట. కోకోపీట్ వేసుకోవడం వల్ల ఏమవుతదంటే నీటి శాతాన్ని అనేది పట్టి ఉంచుతుంది. అంటే సాయిల్‌లో మాయిశ్చరైజర్ అనేది ఉండేలా చూస్తదనమాట. చూడండి చుట్టూ చెట్లున్నాయి. చెట్ల మధ్యలో ఈ కోకోపీట్ అనేది మాగబెడుతున్నారనమాట. ఇలా మాగబెట్టిన తర్వాత వేసుకోవడం వల్ల మొక్కలు తొందరగా పెరుగుతాయి. జెర్మినేషన్ పర్సెంటేజ్ బావుంటది. మనకి కోకోపీట్ వల్ల ఉపయోగం అనేది తెలుస్తదనమాట. అదే వెంటనే తెచ్చుకుని ఇలా వేసేసామనుకోండి, అది మాగదు. దాంట్లో నుంచి కొంచెం వేడి ప్రొడ్యూస్ అవుతది. వేడి అనేది ఉత్పత్తి అవుతది. ఆ వేడి ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతదంటే మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతది. సో, అందుకని జెప్పేసి ఇలా అయితే మనమైనా సరే తెచ్చుకున్నాక ఉంచుకుని అయితే చేసుకోవచ్చు. ఇది అన్ని రకాలుగా ప్రాసెస్ చేసి ఇదిగో ఇలా నెట్ కట్టారు. కట్టి దీంట్లో నుంచయితే మనకి కేజీ లెక్కననేది ఇస్తారనమాట. బావుంది. ఆల్రెడీ బరక బరకగా ఉంటది గదా! బరకనెస్ తగ్గిపోయి కొంచెం స్మూత్‌నెస్‌కి వచ్చేసింది ఇది ఆల్రెడీ. ఇదిగోండి ఇది అలా తయారైపోయింది. ఇది మనకి అమ్ముతారనమాట. ఇది కేజీ రూ. 10, రూ. 12 అలా ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది గదా! కాస్ట్ అనేది. ఇది అయితే వీళ్ళు యూనిట్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర నాకు తెలిసి చాలా ఇయర్స్ అయిందండి. ఇక్కడ నర్సరీ మొక్కలు గూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక కావాలనుకుంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. ఇదిగోండి లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే మాకు ఇంకొంచెం మెంబర్స్కి అనేది పుష్ చేస్తుందంట బయటి. సో లైక్ అనేది ఇవ్వండి కంపల్సరీ. చూసారా చుట్టూ చెట్లు ఉన్నాయి. చల్లగా ఉంది కదా! మాకు ఇక్కడ ఎండలు బాగా ఉండడంతో ఈ కుక్కలు కూడా ఇలా పడుకున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.